దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. సెప్టెంబర్ 8. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి ప్రభా. ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 25 నుండి 28 అధ్యాయములు. 25వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, అమ్మోనీయుల తట్టు ముఖము త్రిప్పుకొని వారిని గూర్చి ఈ మాట ప్రవచింపము. అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలీల దేశము పాడు చేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి గనుక నేను మిమ్మను తూర్పున నుండు మనుషులకు స్వాస్థ్యముగా అప్పగించెదను. వారు తమ డేరాలను మీ దేశంలో వేసి మీ మధ్య కాపురముందురు. వారు మీ పంటలు తిందురు, మీ పాలు త్రాగుదురు. నేను రబ్బా పట్టణమును ఒంటెల సాలగా చేసేదను, అమ్మోనీల దేశమును గొర్రెల దొడ్డిగా చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు చేతులు చరుచుకొని కాళ్ళతో నేల తన్ని ఇశ్రాయేలీల శ్రమను చూచి మీరు మనసులోని తిరస్కారము కొలది ఉల్లసించితిరి గనుక నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు నేను మీకు విరోధినై మిమ్మల్ని జనములను దోపుడు సొమ్ముగా అప్పగింతును. అన్యజనులో ఉండకుండా మిమ్మల్ని నిర్మూలము చేతును. జనము కాకుండా మిమ్మల్ని నశింపజేతును, సమూల ధ్వంసము చేతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇతర జనములన్నిటికీ యోదావారికి భేదమేమి అని మోయాబీలను సేయూరు పట్టణపు వారును అందరు గనుక తూర్పున ఉన్న వారిని రప్పించి దేశమునకు భూషణముగా ఉన్న పొలిమేర పురములకు బేత్షెమోతు, బయల్మెయోనును, కిర్యాతాయిమును మోయాబీల సరిహద్దుల్లోగా ఉన్న పట్టణములన్నిటినీ అమ్మోనీయులందరినీ వారికి స్వాస్యముగా అప్పగింతును. జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు. నేను యెహోవానై ఉన్నానని మోయాబీలు తెలుసుకున్నట్లు నేను ఇలాగున వారికి శిక్ష విధింతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏదోమీయులు యూదావారి మీద పగ తీర్చుకొనుచున్నారు. తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరు గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏదోము మీద నా చెయ్యి చాపి మనుషులేమి పశువులేమి దానిలో ఉండకుండా నేను సమస్తమును నిర్మూలము చేయుదును. తేమాను పట్టణం మొదలుకొని నేను దాన్ని పాడు చేయుదును. దాదాను వరకు జనులందరూ ఖడ్గము చేత కూలుదురు. నా జనులైన ఇశ్రాయేలీల చేత ఏదోము వారి మీద నా పగ తీర్చుకొందును. ఏదోమీల విషయమే నా కోపమును బట్టి నా రౌద్రమును బట్టి నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుదురు. ఏదోమీల నా క్రోధము తెలుసుకొందురు. ఇదే యెహోవాకు. మరియు ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఫిలిస్తీన్లు పగ తీర్చుకొనుచు నాశనము చేయుచు మానని క్రోధము గలవారే తిరస్కారము చేయుచు పగ తీర్చుకొనుచున్నారు గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఫిలిస్తీన్ల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలము చేసేదను. సముద్ర తీరమున నివసించు శేషమును నశింపజేసేదను. క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును. నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. 26వ అధ్యాయము. మరియు 11వ సంవత్సరము నెల 1వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేమును గూర్చి ఆహా, జనములకు ద్వారముగా ఉన్న పట్టణము పడగొట్టబడెను, అది నాశనమాయెను, నా వశమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని. సముద్రము గాని తరంగములను పొంగుజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదకి రప్పించెదను. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు. నేను దాని మీద నున్న మంటిని తుడిచివేదును, దానిని వట్టి బండగా చేసేదను. సముద్రము దాన్ని ఆవరించును, అది వలలు పరచుటకు చోటుగాను నేనే మాట ఇచ్చితిని. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అది జనములకు దోపుడు సొమ్మగును. బయటి పొలంలో ఉన్నదాని కుమార్తెలు కత్తిపాలగుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రారాజగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను తూరు పట్టణం మీదకి రప్పించుచున్నాను. అతడు గుర్రములతోనూ రథములతోనూ రౌతులతోనూ గుంపులు గుంపులుగా ఉన్న సైన్యముతోనూ ఉత్తర దిక్కు నుండి వచ్చి బయటి పొలంలోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి నీకెదురుగా బురుజులు కట్టించి దెబ్బ వేయించి నీకెదురుగా డాలు నెత్తును. మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకే యంత్రములు సంధించి గొడ్రండుతో నీ కోటలను పడగొట్టును. అతనికి గుర్రములు బహు విస్తారముగా ఉన్నవి. అవి ధూళి ఎగరగొట్టగా అది నిన్ను కమ్మును. బేట సందులు గల పట్టణములోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటల్లో ప్రవేశించినప్పుడు రౌతుల యొక్కయు చక్రముల యొక్కయు రథముల యొక్కయు ధ్వని చేత నీ ప్రాకారములు కంపించును. అతడు తన గుర్రముల డెక్కల చేత నీ వీధులని అణగద్రొక్కించును. నీ జనులను ఖడ్గముతో హతము చేయును. నీ ప్రభావమునకు
చిహ్నములైన స్తంభములు నేలను కూలును. వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకమును అపహరింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడు చేయుదురు, నీ రాళ్లను, నీ కలపను, నీ మంటిని నీళ్ళలో ముంచివేయుదురు. ఇట్లు నేను నీ సంగీత నాదమును మాన్పించదును, నీ సితారా నాదం ఇకను వినబడదు. నిన్ను వట్టి బండగా చేయుదును, వలలు పరుచుకొంటకును చోట అగుదువు, నీవికను కట్టబడకయుందువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తూరును గూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు, హతులగుచున్న వారి కేకలను, నీలో జరుగు గొప్ప వదయు ద్వీపములు విని కంపించును. సముద్రపు అధిపతులందరూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి దిగులు పడిన వారే నేలను కూర్చుండి గడగడా వణుకుచు నిన్ను చూచి విస్మయపడుదురు. వారు నిన్ను గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగున అందురు, సముద్ర నివాసమైన దాన, ఖ్యాతి నొందిన పట్టణమా, నీవెట్లు నాశనమైతివి. సముద్ర ప్రయాణము చేయుట వలన దానికిని దాని నివాసులకును బలము కలిగను. సముద్ర వాసులందరినీ బీతిల్ల చేసినది ఇదే. ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి, నీవు వెళ్ళిపోవుట చూచి సముద్ర ద్వీపములు కదులుచున్నవి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నివాసులు లేని పట్టణముల వలెనే నేను నిన్ను పాడు చేయునప్పుడు మహాసముద్రము నిన్ను ముంచినట్లుగా నీ మీదకి నేను అగాధ జలములను రప్పించదును. పురాతన కాలమునందు పాతాళములోనికి దిగిపోయిన వారి వద్ద నీ ఉండునట్లు నేను నిన్ను పడవేసి నీవు జనము లేని దానవగుటకై పురాతన కాలంలో పాడైన జనుల యొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును. పాతాళములోనికి దిగిపోవు వారితో కూడా నిన్ను నివసింపజేసదును. మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహా ఘనకార్యము కలుగజేతును. నిన్ను భీతికి కారణముగా చేతును. నీవు లేకపోదువు, ఎంత వెతికినను నీవెన్నటికి కనబడకయుందువు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 27వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, తూరు పట్టణమును గూర్చి అంగలార్పు వచనమెత్తి దానికి ఇలాగు ప్రకటన చేయము. సముద్రపు రేవుల మీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తక జనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యము కలదానని నీవు అనుకొనిచున్నావే. నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను. నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసి ఉన్నారు. నీ ఓడలను షేనీరు దేశపు సరళ వృక్షపు మ్రానుతో కట్టుదురు. లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ కొయ్యలు చేయుదురు. బాషాను యొక్క సింధూర మ్రాను చేత నీ కొలలు చేయుదురు. కిత్తీల ద్వీపముల నుండి వచ్చిన గుంజు మ్రానుకు దంతపు చెక్కడపు పని పొదిగి నీకు పీటలు చేయుదురు. నీకు జెండాగా ఉండుటకే నీ తెరచాపులు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసనార బట్టతో చేయబడును. ఎలీషా ద్వీపములను నుండి వచ్చిన నీల ధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు. తూరు పట్టణమా, సీదోను నివాసులను, అర్వదు నివాసులను నీకు ఓడ కళాసులుగా ఉన్నారు. నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు. గెబాలు పనివారిలో పని తెలిసిన పెద్దలు నీ ఓడలను బాగు చేయువారుగా ఉన్నారు. సముద్రమందు నీ సరుకులు కొనుటకే సముద్ర ప్రయాణం చేయు నావికులు ఎడలన్నీయు నీ రేవులలో ఉన్నవి. ఓడలన్నీయు నీ రేవులలో ఉన్నవి. పారసిక దేశపు వారును, లూదు వారును, పూతు వారును నీ సైన్యంలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు. వారు నీ డాలను శిరస్థానములను ధరించువారు. వారి చేత నీకు తేజస్సు కలిగను. అర్వాదు వారి సైన్యములలో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాలు తగిలించి చుట్టూ నీ ప్రాకారముల మీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణపరచెదరు. నానా విధమైన సరుకులు నీలో విస్తారముగా ఉన్నందున తర్షీషు వారు నీతో వర్తకము చేయుచు వెండియు, ఇనుమును, తగరమును, సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. గ్రేకీలను, తూబాలు వారును, మెషేకు వారును నీలో వర్తక వ్యాపారము చేయుచు నరులను, ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. తొగర్మా వారు గుర్రములను, యుద్ధాశ్వములను, కంచర గాడిదలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. దాదాను వారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు. చాలా ద్వీపముల వర్తకములు నీ వశమున ఉన్నవి. వర్తకులు దంతమును, కోవిదారు మానును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియన్లు నీతో వర్తక వ్యాపారము చేయుదురు. వారు పచ్చరాళ్లను, ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను, అవిసనర బట్టలను, పగడములను, రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. మరియు యూదావారును, ఇశ్రాయేలు దేశస్థులను నీలో వర్తక వ్యాపారము చేయుచు మిన్నీతు గోధుమలను, మిఠాయిలను, తేనెయు, తైలమును, గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. దమస్కు వారు హెల్బోను, ద్రాక్షారసమును, తెల్ల బొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులను, దినుసులను కొనుక్కొందురు. దాదాను వారు గ్రేకీలను నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. ఇనుప పనిముట్టును, కత్సియా, కెనయా అను సుగంధ ద్రవ్యములను నీ సరుకులకు బదులియబడును. దాదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసుకుని అమ్ముదురు. అరబీలను, కేదారు అధిపతులందరూ నీతో వర్తకము చేయుదురు. వారు గొర్రె పిల్లలను, పొట్టేలను, మేకలను ఇచ్చి నీ సరుకులను కొనుక్కొందురు. వీటిని ఇచ్చి వారు నీతో వర్తకము చేయుదురు. షాబా వర్తకులను, రామా వర్తకులను నీతో వర్తకము చేయుదురు.
వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. హారాను వారును కన్నేవారును ఏదేను వారును షేబా వర్తకులను అషూరు వర్తకులను కిల్మదు వర్తకులను నీతో వర్తకము చేదురు. వీరు నీలో వర్తకులే. సొగసైన వస్త్రములను ధూమ్ర వర్ణము గలవియు కుట్టు పనితో చేయబడినవియు బట్టలను విలువగల నూలును బాగుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైన దానివై మహాఘనముగా సముద్రం మీద కూర్చున్నావు. నీ కొలలు వేయువారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పుగాలి సముద్రం మధ్య నుండి మందు నిన్ను బద్దలు చేయును. అప్పుడు నీ ధనమును నీ సరుకులను నీవు బదులిచ్చి వస్తువులను నీ నావికులను నీ ఓడ నాయకులను నీ ఓడలు బాగు చేయవారును నీతో వర్తకము చేయువారును నీలో ఉన్న సిపాయిలందరూ నీలో ఉన్న జనసమూహములన్నీ నీవు కూలు దినమందే సముద్రము మధ్యమందు కూలుదురు. నీ ఓడ నాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రామములు కంపించును. కోలలు పట్టుకొని వారందరూ నావికులను ఓడ నాయకులను తమ ఓడల మీద నుండి దిగి తీరమున నిలిచి నిన్ను గూర్చి మహాశోకమెత్తి ప్రలాపించుచు తమ తలల మీద బుగ్గి పోసుకొనుచు బూడిదలో పొర్లుచు నీ కొరకు తలలు బోడి చేసుకుని మొలలకు గోడలు కట్టుకుని మనశ్చింత గలవారే నిన్ను గూర్చి బహుగా అంగలార్చుదురు. వారు నిన్ను గూర్చి ప్రలాప వచనమెత్తుతురు. తూరు పట్టణమా, నీతో సాటి అయిన పట్టణమేది? సముద్రంలో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణం ఏది? సముద్రం మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములను తృప్తిపరిచితివి. విస్తారమైన నీ పదార్థముల చేతను నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసేటివి. ఇప్పుడు అగాధ జలముల్లో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే. నీ వర్తకమును నీ యావత్ సమూహమును నీతో కూడా కూలినే అని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు. నిన్ను బట్టి ద్వీప నివాసులందరూ విభ్రాంతి నొందుదురు. వారి రాజులు వణుకుదురు. వారి ముఖములు చిన్నబోవును. జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు. భీతికి హేతువగుదువు. నీవు బొత్తిగా నాశనమగుదువు. 28వ అధ్యాయము. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్య నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవ కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. నీకు మర్మమైనదేదియూ లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకపు చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినది నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా, ఆలకించుము. నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదకు రప్పించుచున్నాను. వారు నీ జ్ఞానశోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు. నిన్ను పాతాళంలో పడవేతురు. సముద్రంలో మునిగి చచ్చిన వారి వలనే నీవు చత్తువు. నేను దేవుడినని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు కదా. సున్నతి లేని వారు చంపబడి రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువుకు యెహోవాకు. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్చి వతనం ఎత్తి ఇలాగూ ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. దేవుని తోటయోగి ఏదేనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతపు, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకుని పాపము నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకుని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసితిని. నీ సౌందర్యము చూచుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకొని విస్తారమైన దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను. అది నిన్ను కాల్చివేయను. జనులందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను. జనుల్లో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖమును సీదోను పట్టణం వైపు త్రిప్పుకొని దాని గూర్చి సమాచారం ప్రవచింపుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని. నీ మధ్యను ఘనత నొందుదును. నేను దాని మధ్య తీర్పు తీర్చుచు
దానిని బట్టి నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందరు. నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించుదును. నలుదిక్కులా దాని మీదకి వచ్చి ఖడ్గము చేత వారు హతులగుదురు. నేను ప్రభువగు యెహోవానని ఇశ్రాయేలీయులు తెలుసుకున్నట్లు వారి చుట్టూ నుండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారిలో ఎవరునూ ఇక వారికి గుచ్చుకొను ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన తమ దేశంలో వారు నివసించెదరు. వారు అందులో నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకుని ద్రాక్ష తోటలు నాటుకొందరు. వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారికి అందరికీ నేను శిక్ష విధించి తరువాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందరు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు నాయన. నీ కృపను బట్టి, నీ దయను బట్టి వందనాలు. మరి యొక్క నూతన దినము ఆరోగ్యమును ఆయుష్నిచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినమంతా మమ్మల్ని బలపరచండి. నీకు ఇష్టలుగా, నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా జీవించే భాగ్యము దయచేయండి. మా అపరాధములు, మా కుటుంబస్థ అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను దయతో క్షమించి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి. నీ చిత్తానుసారంగా జీవించడానికి నీ కృపను మాకు దయచేయండి. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు అందరికీ గొప్ప రక్షణ దయచేయండి. వారందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. మా పట్టణాన్ని రక్షించండి. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవం రగిలించండి. మా పట్టణానికి గొప్ప రక్షణ భాగ్యము దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులను, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా. ఇంకనూ సువార్థికులు లేపండి ప్రభా. సువార్త అందరినీ గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలని పట్టుకోండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులకు మార్చుకొని పత్రికలుగా మార్చండి. క్రైస్తవులందరినీ ఉజ్జీవపరచండి ప్రభా. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చి కృపను దయచేయండి. పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించండి. ప్రార్థనాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకించి దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దైవజనులందరినీ మీరు బలపరచండి అయ్యా. వారి రాకపోకలని కాపుదలు ఉంచండి. ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూల సమయాలు వారికి అనుగ్రహించండి. వారిని, వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమస్థలంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడును గాక. వారి హృదయాలు తెరవబడును గాక అయ్యా. వారికి గొప్ప రక్షణ కలుగును గాక. కడవరి వర్షమే మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి అయ్యా. భారతదేశంలో నీ చిత్తము జరిగించి నీ రాజ్యం స్థాపించమని అయ్యా. ఉదయకాలమున అయ్యా 144 కోట్ల ప్రజలను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ, నా దేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్న ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మన దినాహారము నేడు మాకు దయచేయము. ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.